చేతులు ప్రభు పెట్టి ప్రార్థన చేయండి. కంఠమెత్తి దేవా నన్ను స్థిరపరచు నాయన. దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా నా బ్రతుకును స్థిరపరచువాడవు నీవే. నన్ను ఆశీర్వాదకరంగా చేయండి. అస్థిరత నాలోని తీసివేయండి. అసమాధానం నాలోని తొలగించండి. నెమ్మది అనుగ్రహించండి ప్రభు. ఎవరైతే అస్థిరతలో ఉన్నారో ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా, ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, అలాగే ఏ రంగంలో వారు స్థిరత లేకుండా ఉన్నారో వారి పిల్లల విషయంలో కూడా ప్రార్థిస్తుండగా మీరే స్థిరపరచువారని ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఎప్పుడైతే నాయన నీ వాక్యాన్ని ఆశ్రయించి ప్రార్థిస్తున్నారో మీరందరి జీవితాల్లోకి స్థిరమైన జీవితాన్ని ప్రభా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా మీ కుమార్తెలను దర్శించి వారి కుటుంబాలను తాకండి, వారి పిల్లలను దర్శించండి. వారందరినీ కూడా స్థిరపరిచి బలపరచండి. మీ వాక్యంలో వారిని స్థిరపరచండి. దేవుని చిత్తం చేయట్లో స్థిరపరచండి. నీ చిత్తం నెరవేర్చేవారిగా స్థిరపరచబడాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా వారిని స్థిరపరచండి. మాటి మాటికి వ్యాధి రోగాలతో ఇబ్బంది పడుచున్న వారికి స్థిరమైన ఆరోగ్యం వారికి దయచేయండి. ఇళ్లలో సమాధానం లేకుండా జీవిస్తున్న వారి జీవితాలను కూడా స్థిరపరచండి. దుర్వ్యసనాలకు బానిసలే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అస్థిరంగా జీవిస్తున్న వారి బ్రతుకులను కూడా మార్చివేనాయన. వారి బ్రతుకులోని చీకటి వెళ్ళిపోయి వారు కూడా స్థిరమైన ప్రవర్తన గలవారై దేవుని స్తుతించేవారుగా, నీ యందు భయభక్తి గలవారుగా వారిని నడిపించమని బహోన్నతుడ, సర్వశక్తిమంతుడ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.